ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే చాలా మంది ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటి అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత ఐపిల్ టాబ్లెట్స్ అనేవి వాడుతా ఉంటారు. దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఈ ఐపిల్ అనింది చాలా మంది వాడుతున్నారు మీరు చెప్పినట్టుగా. హ్మ్. అయితే ఎప్పుడు వాడాలి అంది తెలియక ఐపిల్ వేసుకున్నాక కూడా ప్రెగ్నెన్సీతో వస్తారు. అవును. ఎందుకు అంటే ఈ ఐపిల్ అన్న టాబ్లెట్ మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ మన ఓవరీలోంచి అంటే అండాశయాల్లోంచి ఎగ్ రిలీజ్ కాకుండా ఆపుతుంది. ఓకే. అయితే మనకి 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి 14 రోజు అండం విడుదలవుతుంది. ఈ హ్మ్. ఫస్ట్ 14 డేస్ అండం ఎప్పుడైతే విడుదల కాలేదో ఐపిల్ బా పనిచేస్తది. ఓకే. బై ఎనీ ఛాన్స్ 14థ్ డే అండం రిలీజ్ అయిపోయాక హుహు. మీరు పార్ట్నర్‌తో కలిసి ఐపిల్ ఉంది కదా అని ఐపిల్ వాడేసారనుకోండి ఐపిల్ పనిచేయదు. ఓకే. ఈ విషయం చాలా మంది తెలియక 14థ్ డే నుంచి లాస్ట్ పీరియడ్ వచ్చే టైంలో ఎగ్ హ్మ్. రిలీజ్ అయిపోయాక ఎగ్ ఓకే. రిలీజ్ అయిందని తెలియక ఐపిల్ వాడేసి ప్రెగ్నెన్సీ రాదులే అనుకుని ప్రెగ్నెన్సీ తోటి మళ్ళీ మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఓకే. సో ఓకే. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నాకు చెప్పాలనుకుంది ఏంటంటే ఫస్ట్ 14 డేస్‌లో మాత్రమే ఐపిల్ అనేది పనిచేస్తది. ఓకే. 14 డేస్ తర్వాత ఐపిల్ పనిచేయదు. దట్ ఈస్ మెయిన్ థింగ్. సెకండ్ థింగ్ ఐపిల్‌కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అంటే నార్మల్‌గా ఐపిల్‌లో ఉండేది ప్రొజెస్ట్రాన్ అండి. కానీ హెవీ డోస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్. కొంచెం హుహుహు. ఎక్కువ డోస్ ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ ఉంటే మనకి నార్మల్‌గా ఎలా ఉంటుంది పీరియడ్స్ రావడానికి ముందు? బ్లోటింగ్ ఉండడం అంటే కడుపు ఉబ్బినట్టు ఉండడం, బ్రెస్ట్ హ్మ్. టెండర్‌నెస్ ఉండడం, బరువు పెరిగినట్టు ఉండడం, మూడ్ కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉండడం, ఈజీగా ఇరిటేట్ అవ్వడం ఇలాంటివన్నీ పీరియడ్ ముందు వచ్చే సింప్టమ్స్ ఉంటాయి. యెస్. ఈ ఐపిల్ వేసుకున్నా కూడా మోర్ ఆర్ లెస్ ఇలాంటి సింప్టమ్సే ఉంటాయి. కొన్ని ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే. అలాగే ఐపిల్ వాడాక ఎగ్ రిలీజ్ కొంచెం డిలే అవుతది కాబట్టి మనకి పీరియడ్ రావడం అనేది కూడా కొద్దిగా డిలే అవుతుంది. హ్మ్. అలాగే న్యాచురల్‌గా వచ్చే పీరియడ్ కన్నా కూడా ఈ మెడికేషన్ ఐపిల్ వాడాక వచ్చే పీరియడ్ విత్‌డ్రావల్ పీరియడ్ అంటామనమాట. ఓకే. సో దాని వలన కొంచెం హెవీగా ఉండడం, కొద్దిగా ముక్కల్లాగా పడడం, ఫ్లో ఎక్కువ ఉండడం, పెయిన్ ఎక్కువ ఉండడం ఇట్లాంటివి ఉండొచ్చు. ఓకే. ఓకే. మేజర్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఐపిల్ వల్ల ఎప్పుడూ ఉండదు. ఓకే. అంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సో, ఐపిల్ యూజ్ చేస్తే ఏమన్నా ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీకి ఇబ్బందయితది అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మరి? యాక్చువల్లీ అది మిత్ అండి. నిజం కాదు. హుహు. ఐపిల్‌కి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్‌కి అయితే సంబంధం లేదు. ఓకే. ఎవ్రీ టైమ్ ఐపిల్ వేసుకున్నప్పుడు హార్మోన్‌కి మాత్రం మీరు ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతారు. బట్ ఓకే. లాంగ్ టర్మ్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండవు. ఓకే. కానీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఐపిల్ అనేది ఓన్లీ ఎమర్జెన్సీలో వాడమంటాం. హ్మ్. ప్రతిసారి పార్ట్నర్‌తో కలిసాక కూడా కొంతమంది ఐపిల్ వేసేసుకుంటా ఉంటారు. అట్లా కాకుండా బ్యాకప్ మెథడ్ లాగా వాడాలి. హ్మ్. ప్రైమరీగా కాంట్రసెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఒక మెథడ్ డెఫినిట్‌గా వాడుతూ ఉండాలి. అది ఫెయిల్ అయినప్పుడు లేదా ఎమర్జెన్సీలో ఎప్పుడైనా వాళ్ళు మిస్ అయినప్పుడు మాత్రం ఐపిల్ వేసుకుంటే బెటర్. యెస్. నైస్. ఇప్పుడు చూసుకుంటే మనకేంటి అంటే అమ్మాయిలకి ఎక్కువగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఈ టైంలో కనిపిస్తున్నాయి. ప్రతి హ్మ్. అమ్మాయి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట. సో, హ్మ్. అవి రెగ్యులర్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ఫస్ట్ మోస్ట్ కామన్ ఇర్రెగ్యులర్ పీరియడ్‌కి పాలిసిస్టిక్ ఓవరీస్ అండి. హుహు. అంటే మనం స్కాన్ చేసుకొని చూస్తే 10 మందిలో ఒకళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని తెలుస్తుంది. హుహు. కానీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళందరికీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఉండవు. ఓకే. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండి దాంతో పాటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ లేదంటే ఎక్కువ యాక్నే అంటే ఎక్కువ పింపుల్స్ ఎక్కువొస్తున్నా, అప్పర్ లిప్ మీద, ఫేస్ మీద, చెస్ట్ మీద ఎక్కువ హెయిర్ గ్రో అవుతున్నా ఇలాంటి హ్మ్. వాళ్ళని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంది అంటాం. ఓకే. ఇలాంటి సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి మీరు చెప్పినట్టుగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. సో ఓకే. వీళ్ళల్లో 60-70% మెంబర్స్ అంటే ముగ్గురిలో ఇద్దరికి ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఎవరైతే ఉందో లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎవరికైతే ఉన్నాయో హ్మ్. వీళ్ళల్లో 60% మంది పైగా వాళ్ళకి వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే హ్మ్. బిఎంఐ అంటారు. అంటే మన హైట్‌కి మనం ఉండాల్సిన బరువు వాళ్ళు అధికంగా ఉంటారు. సో ఒబెసిటీ లేదా ఓవర్ వెయిట్ అనేది ఉంటుంది వీళ్ళకి. ఓకే. సో వీళ్ళలో మెయిన్ చేయాల్సింది ఏంటి అంటే వెయిట్ లాస్. ఓకే. దాన్నే మనం సింపుల్‌గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. అంటే హుహుహు. డయట్ ప్లస్ ఎక్సర్‌సైజ్. ఇలా చెప్పినప్పుడు ఏంటంటే చాలా మంది 3-4 మంత్స్ ట్రై చేస్తారు. తగ్గలేదు అని మళ్ళీ వచ్చి హార్మోన్ పిల్స్ తీసుకొనెళ్తారు. ఓకే. ఓకే. బట్ ఎప్పుడు వెయిట్ లాస్ ట్రై చేసినా కూడా 6 మంత్స్ టు 1 ఇయర్ డెఫినిట్‌గా ట్రై చేయాలి. ఈ మెన్స్ట్రుయల్ ఇర్రెగ్యులారిటీస్ మీరు చెప్పింది ఎవరికైతే ఉన్నాయో వీళ్ళకి ఈ వెయిట్ లాస్ ద్వారా 10 మంది వెయిట్ లాస్ ట్రై చేస్తే 70-80% మెంబర్స్‌కి పీరియడ్స్ న్యాచురల్‌గానే నార్మల్ సో, అయిపోతాయి. వెయిట్ లాస్ ఈస్ ద ఒక సొల్యూషన్ దిస్ అనుకోవచ్చు. ఇస్ యాక్చువల్లీ ద సొల్యూషన్. ఓకే. మెయిన్ సొల్యూషన్. హుహుహు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి. మనం హ్మ్. వాళ్ళకి హార్మోనల్ పిల్స్ పెట్టాము. ఓకే. 21 డేస్ పిల్స్ ఇచ్చామనుకోండి. 3 నెలలు ఇస్తాం, 6 నెలలు ఇస్తాం, 9 నెలలు ఇస్తాం. అప్పుడు 100 కేజీలే ఉన్నారు. ఇప్పుడు 100 కేజీలే ఉన్నారు. ఆపేసాక మళ్ళీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి. మీరు ఓకే. హార్మోన్స్ తీసుకున్న రోజులు పీరియడ్స్ టైంకొస్తాయి. హుహుహు. ఆపాక మళ్ళీ అవి ఇర్రెగ్యులర్ అయిపోతాయి. ఓకే. అండ్ ఈ పిల్స్ అన్నవి మనం లాంగ్ టర్మ్ వాడలేం. ఈ పిల్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ పిల్స్ వల్ల మూడ్ స్వింగ్స్ రావచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు. ఓహ్! ఇంకా చాలా మందిలో ఈ పిల్స్ వల్ల బ్లడ్ క్లాట్స్ రావచ్చు, కాళ్ళల్లో కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో, స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళలో మనం ఈ పిల్స్ ప్రిస్క్రైబ్ చేయలేం. సో యెస్. ఎండ్ ఆఫ్ ది డే పిల్స్ ఎవరికీ కూడా బియాండ్ 3 మంత్స్ టు 6 మంత్స్ లేదా మాక్సిమం 1 ఇయర్‌కి మించి ఇవ్వలేం. సో హుహుహు. లాంగ్ టర్మ్ సొల్యూషన్ అనేది వెయిట్ లాసే. ఈ ఓకే. పిల్స్ మనకి కొంచెం
టైం బై చేయడానికి ఉపయోగపడతాయి గానీ, లాంగ్ టర్మ్ పిల్స్ తీసుకొని మాత్రం మనం కంటిన్యూ అనేది చేయలేమనమాట. సో, ఇనీషియల్ 6 మంత్స్ పిల్స్ వాడొచ్చు, నో ప్రాబ్లమ్. బట్ ఈ 6 మంత్స్‌లో 100 కేజీస్ ఉన్న వాళ్ళు అట్‌లీస్ట్ 80 అంటే నెలకి ఒక 2, 3 కేజీలు తగ్గుతూ కొంచెం బరువు తగ్గితే 6 నెలల తర్వాత మనం పిల్స్ ఆపేసి వాళ్ళకి న్యాచురల్‌గా చూడొచ్చు. దేర్ ఈస్ అ హై ఛాన్స్ దట్ వాళ్ళకి పీరియడ్స్ అనేవి న్యాచురల్‌గా రెగ్యులర్ అయిపోతాయి. మీరు అన్నట్టు వెయిట్ గెయిన్ అవుతుంటే చాలా మంది అమ్మాయిలు టెన్షన్ పడతారు. వెయిట్ గెయిన్ అవుతున్నా, సడన్ వెయిట్ గెయిన్ అంటే ఇది పీరియడ్స్ కి కనెక్టెడ్ ఉంటదట. చాలా మంది ఏమంటారు మా దగ్గరకు వచ్చి, మేడం మాకు పీరియడ్ రాలేదు, మేము వెయిట్ గెయిన్ అయ్యాం. పీరియడ్ రాకపోవడం వల్ల బరువు పెరిగిపోతున్నాం. యాక్చువల్లీ బరువు పెరగడం వల్ల పీరియడ్ రాదు. సో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు పీరియడ్ రాలేదు కాబట్టి బరువు, మీకు పీరియడ్ రాకపోవడం వల్ల బరువు పెరగడం ఉండదండి. వెయిట్ గెయిన్ వల్ల పీరియడ్ రాదు. సో మెయిన్ థింగ్ ఆ వెయిట్ అనేది మేనేజ్ చేసుకోగలిగితే ఆ పాలిసిస్టిక్ ఓవరీస్ ఎస్పెషల్లీ ఉన్న వాళ్ళల్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది రెక్టిఫై చేసుకోవచ్చు. ఇది కాకుండా వేరే ప్రాబ్లమ్స్ కూడా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండొచ్చు, మీ హిమోగ్లోబిన్ వాల్యూస్ తక్కువ లేదా ఎక్కువ ఉన్న వాళ్ళకు ఉండొచ్చు, అండాశయాల్లో గర్భసంచిలో గడ్డలు, ఫైబ్రాయిడ్స్ లేదా అండాశయాల్లో సిస్ట్లు ఉన్న వాళ్ళు, ఇలా రకరకాల వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు. సో ఇనీషియల్గా మనం ఆ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ట్రీట్ చేసుకుని లాంగ్ రన్లో తగ్గట్లేదు అంటే వేరే కాజెస్ కూడా రూల్ అవుట్ చేసుకుని, వేరే కాజెస్ ఉంటే అవి మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ అలాగే ఎక్కువగా చాలా మంది అమ్మాయిలకి ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం, ఒక 100% చూసుకుంటే 90% అమ్మాయిలకి థైరాయిడ్ ప్రాబ్లం అనేది మ్యాండేటరీగా కనిపిస్తుంది. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మేము కూడా మా క్లినిక్లో చూసినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే 10% మెంబర్స్ అంటే 10 మందిలో అట్లీస్ట్ ఒకళ్ళు ఇద్దరు థైరాయిడ్తో ఉంటారు. ఇదివరకు రోజుతో పోలిస్తే ఇప్పటికి లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది, స్ట్రెస్ మారిపోయింది, మనం తినే ఫుడ్ మారిపోయింది, మనం తినే ఫుడ్లో ఉన్న అయోడిన్ కంటెంట్ మారిపోయింది. సో ఇవన్నిటితోటి కూడా థైరాయిడ్ ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఈ థైరాయిడ్ ఇన్సిడెన్స్ ఏమైందంటే ఇదివరకు రోజుల్లో థైరాయిడ్ టెస్ట్ ఎవరికి చేసే వాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటి, అసిమ్టమాటిక్ అంటే ఎవరికి థైరాయిడ్ ఉందని కూడా తెలియదు. హెల్త్ ప్యాకేజ్ టైంలోనూ వేరే ఏదో టెస్ట్ చేసుకున్న టైంలోనూ థైరాయిడ్ బయటపడుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద థైరాయిడ్ ఎందుకు తెలుస్తుంది అంటే మనం టెస్టులు చేసుకోవడం పెరిగింది, అవేర్నెస్ పెరిగింది కాబట్టి థైరాయిడ్ బయటపడుతుంది. సో ఇట్లా థైరాయిడ్ ఉన్నప్పుడు ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక్కసారి థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ డెఫినెట్గా మెడికేషన్ అయితే తీసుకోవాలి. బట్ థైరాయిడ్ వెల్ కంట్రోల్డ్ అంటే మనం చెప్పిన రేంజ్లో కానీ ఆ హార్మోన్ మెయింటైన్ అవుతూ వాళ్ళు రెగ్యులర్గా థైరాయిడ్ మెడికేషన్ తీసుకుంటూ ఫిట్గా మెయింటైన్ చేస్తుంటే వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అయితే ఏమి ఉండదు. అంటే థైరాయిడ్ ప్రాబ్లం అనేది మధ్యలో స్టాప్ అయ్యే అవకాశం ఏం లేదంటారు? అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ థైరాయిడ్ వస్తే 90% ఆఫ్ దెమ్ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. అల్లోపతిలో అయితే కంప్లీట్గా ఆపేయడానికి మాత్రం మెడికేషన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉండదండి. కానీ హోమియో వాటిల్లో కొంతమంది మెడికేషన్ లేకుండా తగ్గించవచ్చు అంటారు. బట్ మా వరకు మాత్రం మెడిసిన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం వాడాల్సి ఉంటుంది. ఇందులో కూడా ఇంకా కొన్ని ఆటో యాంటీబాడీస్ అంటారు. అంటే ఈ మధ్య మనం చాలా కండిషన్స్ SLE అని వింటున్నాము, మయోసైటిస్ అని వింటున్నాం. ఇవన్నీ ఏంటంటే మన బాడీ మీదకి ఓన్గా మన బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వీటిని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటారు. ఈ థైరాయిడ్ కూడా ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్లో కొన్ని రకాల హాషిమోటోస్ ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ డిఫరెంట్ కండిషన్స్. వీటిలో కూడా థైరాయిడ్ అనేది చాలా మందికి బయటపడుతుంది. అలా ఉన్న వాళ్ళకి ఇంకా డోసేజ్ కూడా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం ఎక్కువగా వింటుంటాము. సో అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఉందా? యాక్చువల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒక బ్రాడ్ పిక్చర్ అనమాట. అంటే ఇప్పుడు ఒకరికి తీసుకుని టెస్టులు చేసి మీ హార్మోన్స్ కరెక్ట్గా లేవు, మీ హార్మోన్స్ కరెక్ట్ చేయడానికి మీకు హార్మోన్స్ రిప్లేస్ చేయాలి అన్నంత అయితే యాక్చువల్గా లేదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొన్ని కండిషన్స్కి అయితే ఎండోక్రైనాలజిస్ట్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిట్యూటరీలో ఏదో ప్రాబ్లం ఉంది, అట్లా ఉంటే వాళ్ళు హార్మోన్స్ రిప్లేస్ చేయొచ్చు. బట్ గైనకాలజీలో మీ ఈస్ట్రోజన్ తక్కువ ఉంది, మీకు ఈస్ట్రోజన్ పెట్టాలి, ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉంది, ప్రొజెస్ట్రాన్ అట్లా అయితే స్పెసిఫిక్గా లేదండి. సో హార్మోన్ టెస్ట్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మళ్ళీ మీకు కమింగ్ బ్యాక్ టు జీరో లైఫ్ స్టైల్, మళ్ళీ వెయిట్ రిడక్షన్, డైట్. అంటే ఎవరైతే ఒబీస్ ఉన్నారో న్యాచురలీ మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మనం తినే డైట్ కానీ, మనం ఇప్పుడు స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ కానీ, మనం తినే స్టెరాయిడ్స్ ఉన్న చికెన్ కానీ, మనం తినే ఫ్రిజీ డ్రింక్స్ కానీ, హై షుగర్డ్ ఫుడ్ కానీ, లేట్ నైట్ స్లీప్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, పొల్యూషన్ ఫ్యాక్టర్స్, యూజ్ చేస్తున్న ప్లాస్టిక్, యూజ్ చేస్తున్న ఓవెన్ ఆర్ ఎనీథింగ్, ఇవన్నీ కూడా ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా టుగెదర్ దే కంట్రిబ్యూట్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఒక్కటి కాదు రీజన్, అండ్ అవన్నీ కూడా మనం మార్చుకోలేం. సో ఓన్లీ చేయగలిగేది ఏంటంటే లైఫ్ స్టైల్, దట్ ఈస్ రెడ్యూసింగ్ వెయిట్, బ్యాలెన్సింగ్ స్ట్రెస్ అండ్ డూయింగ్ గుడ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి కొంతమంది హార్మోన్ టెస్ట్ చేస్తామండి, చేసి వెయిట్ రిడ్యూస్ అవ్వమనే చెప్తాం మళ్ళీ వాళ్ళకి. ఒక్క హార్మోన్ మాత్రం ఇన్సులిన్ అంటాం మేము,
ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ ఉంటే మాత్రం షుగర్కి సంబంధించిన మెడికేషన్స్ మెట్ఫార్మిన్ అని కొన్ని రోజులు పెడతాము. ఆ మెడికేషన్ వాడాక కొన్ని మంత్స్ తర్వాత వెయిట్ లాస్ అయిపోయాక ఎవెన్చువల్లీ ఆ మెడికేషన్ కూడా మనం ఆపేసేయచ్చు. ఓకే.